ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? ఆ! మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఆయ్! ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా! ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును, అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఏ ఇచ్చింది. వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు, ఇదే వార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. పాకిజా, తు బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు, నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ఆ, ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. ఓ, నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. ఆ. నీ కడుపంతా ఉబ్బిపోయి. ఓ, అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। ఒరే ఊర పొంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేని వైపు తీసుకొస్తారా? చెప్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీటంటే ఎవడా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, పోలీసులు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపనీరు మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొను ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే.
ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపికంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొంగండి మరి. ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలేవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటే? పొద్దున మన ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? Give me a break, yaar. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Okay. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. Thanks. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. బాయ్ బాయ్. అనితతో ఖచ్చితంగా చెప్తాను, వాట్ ఎ గ్రేట్ చాప్ తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? షిట్. వాడు నిన్ను వదిలిపెట్టడు. వాడు గొప్పలు పోయాడు, నేను జోలి పాడాను. కేర్ఫుల్ గా ఉండు, ఇలాంటి బాయ్స్ ని టీస్ చేయకూడదు. ఇప్పుడు ఏమైంది? కరాతే నేర్చుకుంటే పోయా. వర్కౌట్ అవుతాయా సుభాష్? సార్, ఇంటీరియర్స్కి వెళ్తే రోడ్ లేని ఊళ్ళు, పిఎస్సీ లేని పంచాయతీలు, స్కూల్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి సార్. అవి కవర్ చేస్తే మన ఛానల్కి మంచి పేరు వస్తుంది సార్. పేరు వస్తే సరిపోదు, పైసలు కూడా రావాలి. ఆ యాంగిల్ ఏమైనా ఉంటే వర్కౌట్ చేయి. ఓకే, బయలుదేరు. ఈ డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది, బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే ఈ స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయారు. ఇదో సో
5 నిమిషాలు నటించేస్తే ఈ నెల చక్కెర రాసేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మరొక ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తా. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నారు సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఫోన్. సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెమ్మటి నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా వీడు మన కష్టం పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ గా కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తా ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మా సరే. ఏంటి డైటింగా? కొంచెం కండబట్టు, చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండేరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే. ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా?
ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా, ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక నుంచి ముందు ఉండవు మోహం వేసుకొని. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి, మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పోదాం. సార్ చాలమ్మా. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు అండి బాబు. మీరు మాట్లాడే నాదేనండి. సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ఏ आकाशवाणी है, अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడు రా? ఏండి ఇది అచ్చం నా సెల్లాగా ఉందేటండి? ఉండదేటి, నీ సెల్ చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెల్ ఎంగేజ్ వస్తుందేటండి? ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా శాపవండి. వస్తానండి బాబురెడ్డి గారు. అన్ని తెగిపోయిన అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను కాలేదు.